గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్పై పెట్టిన పీడీ యాక్ట్ హైకోర్టు కొట్టేస్తుంది. దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 40 రోజుల తర్వాత రాజా సింగ్కు జైలు నుంచి విముక్తి లభించింది. అయితే కొన్ని షరతులు పెడుతూ తీర్పు వెలువరించింది. జైలు నుంచి విడుదలైన సమయంలో కూడా కుటుంబ సభ్యులే ఉండాలని, ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఆదేశించింది. మతాలు కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని, మీడియాతో మాట్లాడవద్దని కండిషన్ పెట్టింది. రిలీజ్ అయ్యాక ర్యాలీలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. రాజా సింగ్ విడుదల సందర్భంగా 4 కంటే ఎక్కువ మంది జైలుకు వెళ్లరాదంటూ ఆదేశించింది. రాజా సింగ్ విడుదల సందర్భంగా గౌటిగూడ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆగస్టు 25న జైలుకు వెళ్లిన రాజా సింగ్ కొన్ని షరతులతో విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు బీజేపీ ఆఫీస్ వద్ద ఆయన అభిమానులు టపాసులు కాల్చారు. రాజా సింగ్ కోసం చర్లపల్లి జైలు వద్దకు కార్యకర్తలు పెద్ద ఎత్తున వెళ్లారు. రాజా సింగ్ విడుదల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంక్లూడ్ అయిన తర్వాత ఈరోజు మా తరఫున సీనియర్ అడ్వకేట్ ఎల్ రవిచంద్ర గారు ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేశారు. ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత హానరబుల్ హైకోర్టు ఈరోజు రాజా సింగ్ గారిపై పెట్టినటువంటి పీడీ యాక్ట్ను కొట్టివేస్తూ ఆయనను వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా ఆర్డర్ రిలీజ్ చేశారు. ఆ ఆర్డర్తో పాటు కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్లో భాగంగా ఈరోజు రాజా సింగ్ గారు రిలీజ్ అయిన వెంటనే ఎటువంటి ర్యాలీలు తీయడం కానీ, ఈరోజు బయటికి వెళ్ళిన సందర్భంగా ర్యాలీలు తీయడం కానీ, మీడియాను అడ్రస్ చేయకూడదని చెప్పి కండిషన్ పెట్టారు. రెండో కండిషన్ ఏంటంటే ఆయన ఫ్యామిలీ యొక్క ఇమీడియట్ 4 ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ అలాంగ్ విత్ అడ్వకేట్, అంటే నేను తప్ప ఎవరు కూడా ఆయనను అకంపెనీ చేయొద్దు రిలీజ్ తరించి. మూడో కండిషను ఆయన ఎటువంటి డెరగేటరీ ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ ఇవ్వడం కానీ, అవి సోషల్ మీడియాలో పెట్టడం కానీ చేయకూడదని కండిషన్స్ పెట్టడం జరిగింది.